భైరవ కోన గురూజీ మీ యొక్క జాతక రీత్యా జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. ధన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారం, ఉద్యోగ సమస్యలు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కారం చెప్పబడును. సెల్ నెంబర్ 7780581118. వృషభ రాశి వారికి నమ్మినా నమ్మకపోయినా ఏప్రిల్ 2వ వారంలో ఒక పెను ప్రమాదం రాబోతోంది. మరి వృషభ రాశి వారి జీవితంలో రాబోతున్న ఈ విపత్కర పరిస్థితులు, వాటిని ఏ విధంగా అధిగమించాలి, అలాగే ఈ పరిస్థితుల్లో అధిగమించడానికి చేసుకోవాల్సిన దైవారాధన ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఏప్రిల్ 2వ వారంలో వృషభ రాశి వారికి శనిదేవుని అనుగ్రహంతో ఉద్యోగాలకు మంచి అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. గురుడు ఈ రాశి నుంచి 7వ స్థానం నుంచి సంచారం చేయడం వల్ల మీ కుటుంబం వైవాహిక జీవితంలో కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే రాహువు గురువు 8వ స్థానంలో కలిసే సమయంలో మాత్రం మీకు కాస్త చికాకుగా ఉంటుంది. కేతు ప్రభావంతో ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఈ కాలంలో మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు భాగస్వామ్యతో పనిచేసే వారైతే ఖచ్చితంగా మోసపోయే అవకాశం ఉంటుంది. కనుక జాగ్రత్త పడాలి. ఈ రాశి వారికి ఏప్రిల్ 2వ వారంలో కెరియర్ పరంగా సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా కూడా మీ రంగంలో ఉన్నతమైన స్థానానికి చేరుకునేందుకు ప్రయత్నం చేయొచ్చు. జీవితంలో ముఖ్యంగా జీతం పెరుగుతుందని ఆశించిన వారి కళ నెరవేరే అవకాశం ఉంది. ఇక కొంతమంది ఉద్యోగులు ఈ సమయంలో కొన్ని వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. అయితే ఏప్రిల్ నెలలో మీరు అన్నింటికన్నా కూడా సిద్ధంగా ఉండాల్సిన విషయాలు, వ్యాపారులు తమ వ్యాపారంలో లాభం పొందడానికి బంధువుల సాయం తీసుకోవచ్చు. శని 6వ స్థానంలో ఉన్న సమయంలో మీరు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఈ రాశి వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పెట్టే పెట్టుబడిలో అప్రమత్తంగా లేకపోతే నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా మీ ఆర్థిక పరిస్థితి అయితే కొంత మేరకు గందరగోళంగా ఉంటుంది. అయితే మీరు ప్రశాంతంగా, మానసికంగా మాత్రం ప్రశాంతతను కలిగి ఉంటారు. మరోవైపు రుణాల విషయంలోనూ జాగ్రత్త పడాలి. ఎవరికైనా అప్పు ఇస్తే మాత్రం మీ డబ్బులు కోల్పోతారు. ఈ రాశి వారికి ఏప్రిల్ నెలలో ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఈ సమయంలో ప్రేమికుల మధ్య నమ్మకం లోపించే అవకాశం ఉంటుంది. అలాగే ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత మంచిది. అయితే ఈ సమయం కాస్త దాటింది అంటే మీ ప్రేమ వ్యవహారాల్లో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. మళ్ళీ కొత్తగా ప్రేమ చిగురిస్తుంది. మీరు ఇద్దరు రొమాంటిక్ గా కూడా గడుపుతారు. ఇక మరోవైపు మీ వైవాహిక జీవితం గురించి మాట్లాడుకున్నట్లయితే మీ జీవిత భాగస్వామి ద్వారా మీరు లాభం పొందొచ్చు. మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. మరోవైపు వివాహేతర సంబంధాల్లో ఉండేవారు అనేక సమస్యలను ఎదుర్కోవడం ఖాయం. కాబట్టి మీరు మీ జీవిత భాగస్వామితో మాత్రమే నిజాయితీగా ఉండండి. వృషభ రాశి వారికి కుటుంబ జీవితంలో కొంత ప్రతికూలత అయితే ఉంది. పెద్దల ఆరోగ్యం విషయంలో గానీ, పిల్లల అభివృద్ధిలో గానీ అనుకున్నంత దానికన్నా తక్కువగా ఉంది. అదేవిధంగా ఇతరులను నమ్మి ఏ పని చేయొద్దు. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రయాణాలు చేయొద్దని సూచన. ఏప్రిల్ నెలలో కొన్ని విషయాల మీద మీకు అవగాహన లోపం కారణంగా మీ కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి గురవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోని సభ్యులతో ప్రశాంతంగా గడపండి, మాట్లాడండి. ముందు అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అనే విషయం మీద మీరు అవగాహన తెచ్చుకోండి. అప్పుడే మీ కుటుంబ సంబంధాల్లో, ముఖ్యంగా బాంధవ్యాల్లో ఎలాంటి చీలికలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఇంట్లోని సభ్యులతో ఓపెన్గా మాట్లాడండి. ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా కూడా అద్భుతంగా ఉంది. ఈ కాలంలో దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభించే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొంతమంది వ్యక్తులకు వైద్యుల తప్పుడు చికిత్స వల్ల కూడా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి అర్హత కలిగిన వైద్యుడి దగ్గరికి మాత్రమే వెళ్లి చికిత్స చేయించుకోండి. వృషభ రాశి వారి జీవితంలో ప్రియమైన వారి విషయంలో ఈ సమయంలో కొంచెం గడ్డు కాలం నడుస్తుంది. ముఖ్యంగా మీరు ఎవరినైతే ఇష్టపడతారో, మీరు ఎవరంటే ఎక్కువగా ఇష్టమైన వారు ఉంటారో, వారు తీవ్రమైన అనారోగ్యానికి గురై మీ నుంచి దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలోనే మీరు దృఢంగా ఉండాలి. జీవితంలో ఇలాంటి ఒడిదుడుకులు సహజం అనే విషయాన్ని గుర్తించాలి. జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయని, మన గుండెను బాధ పెట్టే ఎన్నో అంశాలు జరుగుతాయని గుర్తించండి. ఇక మీరు కాస్త నెమ్మదిగా ఉండండి. తట్టుకోవడం కష్టమే, కానీ కొన్ని సందర్భాల్లో ఇలాంటివి తప్పవని గుర్తించి కాస్త ధైర్యంగా ఉండండి. ఇక మిమ్మల్ని మానసికంగా స్ట్రాంగ్గా చేసుకోవడం వల్ల సెల్ఫ్ మోటివేషన్ అనేది ఈ సమయంలో మీకు చాలా అవసరం అవుతుంది. కాబట్టి
వృషభ రాశి వారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారి తీస్తాయి. సహోదర సహోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్య పాత్రని వహిస్తారు అని చెప్పొచ్చు. బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరి ఆటంకంగా మారుతుంది. వీరు అనేక మందికి శత్రువు అవుతారు. వృషభ రాశి వారు అనేక వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృషభ రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వృషభ రాశి వారు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ప్రాధాన్యతను ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. వృషభ రాశి వారికి ఏకపక్ష నిర్ణయాలు, దౌర్జన్యము, ఇతరులను లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలను అమలు చేయడము నష్టాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయము ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది. వచ్చిన సదావకాశాలను వినియోగించుకొని కుటుంబ సభ్యులతో అన్ని సుఖాలు పంచుకుంటే జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. వృషభ రాశి వారు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయం ఈ విషయంలో జాగ్రత్త వహించడం అవసరం. వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతాయి. అలాగే శనగలు దానం చేసిన చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 3, 7, 9. అయితే 4, 5, 6 మాత్రం అశుభ సంఖ్యలు. సోమవారం, మంగళవారం మరియు గురువారం వృషభ రాశి వారికి శుభప్రదమైన రోజులు. ఈ రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొత్త పనులు మొదలు పెడితే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. శుభ తిథులు ఉన్న రోజులు, మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చెయ్యండి. వీలైనప్పుడల్లా మీ నుదుటిపై కుంకుమ తిలకం రాయండి. మర్రి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వేళ్లలో పోసిన తరువాత పాలలో తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి. నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థరైటిస్కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే గాయాలు కాకుండా జాగ్రత్త వహించండి. హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసా పఠించండి. సర్వాష్టక కలశాన్ని పూజించండి. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడింది. అంతేకాకుండా రాగి పాత్రలో నీటిని తీసుకొని అందులో ఎర్రటి బియ్యాన్ని వేసి ఈ నీటిని ప్రతిరోజు సూర్యునికి ఆర్జంలా సమర్పించండి. మీ ఇంట్లో శ్రీ యంత్రం అమర్చండి. అలాగే దాని ముందు అంటే శ్రీ యంత్రం ముందు నెయ్యి దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మి మంత్రాలను ప్రతిరోజు పఠించండి. అంతేకాకుండా రాహువుకు సంబంధించిన వస్తువులను కూడా దానం చేయండి. సో చూశారు కదండి, వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల 2వ వారంలో ఏ విధమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు, ఈ సమయంలో వృషభ రాశి వారు ఏ ఏ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి, అలాగే వీరు చేసుకోవాల్సిన దైవారాధన పరిహారాల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉన్నట్టయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.